ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి దేవుడు మానవులని నడిపించేటువంటి ఒక విధానం గురించి, మానవుల మేలు కోరే దేవుడు, మనుషుల యొక్క క్షేమాన్ని కోరే దేవుడు, వారి క్షేమం కొరకై కొన్నిసార్లు దీవెనకరమైన మార్గాల్లో, కొన్నిసార్లు కఠినమైనటువంటి మార్గాలలో ఏ విధంగా నడిపిస్తాడో, తుదకు దేవుడు నడిపించేటువంటి మార్గాలు మనకి ఏ విధంగా క్షేమకరంగా ఉంటాయో ఈ రోజున కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. నిజంగా ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వములో నివసించుచున్నటువంటి మన దేవుడు భీకరుడు, భయంకరుడు, మహామహిమతో మనుషుల యొక్క నేత్రాలతో చూడలేనంత ప్రచండమైనటువంటి ప్రభావంతో కూడినవాడు. ఈ యావత్ సృష్టిలో మన భూమి ఒక చిన్న ఈ ఎండలో రేణువు లాంటిది. ఆ రేణువులో మనిషి బ్రతుకు ఎంత, మనిషి యొక్క మనుగడ ఎంత, మనిషి యొక్క మనసు ఎంత, మనిషి యొక్క హృదయం ఎంత, మనిషి యొక్క జీవిత పరిమాణం ఎంత. అలాంటి దయనీయమైన దీనావస్థలో, దీనస్థితిలో చిన్న రేణువు కంటే అల్పమైనటువంటి బ్రతుకైనటువంటి మనుష్యుణ్ణి దేవుడు పట్టించుకోవటం, దేవుడు ఆలోచన చేయటం, మన పుట్టుకను, మన జీవితంలో ఏ నిమిషం, ఏ గడియ, ఏ రోజు, ఏ నెల, ఏ సంవత్సరం ఏం జరగాలో నిర్ణయించటం, మన పుట్టుక ఎప్పుడో, మన మరణం ఎప్పుడో, మన గమ్యస్థానం ఏంటో ఇవన్నీ నిర్ణయించుకొని మన పట్ల కనీసం ఈ లోకంలో ఉన్నటువంటి గనులు, గొప్పవారు, ఐశ్వర్యవంతులు, ఘనమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారి దృష్టిలో కూడా లేని మనల్ని, కనీసం మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ దృష్టిలో కూడా లేనటువంటి మనల్ని, కనీసం తోడబుట్టిన వారి దృష్టిలో కూడా లేనటువంటి మనల్ని దేవుడు తన దృష్టిలో ఉంచుకొని, తన కనుసైగల్లో మనల్ని భద్రపరుచుకొని, మన జీవాన్ని తన కృపలో భద్రపరుచుకొని, కంటికి కనుపాప ఎలా కాపుదలగా ఉంటుందో అలా దేవుడు మనల్ని కాపాడటం, పక్షి తన పిల్లలకి ఎలా ఆహారాన్ని సమకూరుస్తుందో అలాగున దేవుడు మనకి ఆహారాన్ని సమకూర్చటం, తండ్రి చేతిని పట్టుకొని ఎలా నడిపిస్తాడో తన కుమారుణ్ణి, కుమార్తెని అలా దేవుడు నడిపించటం నిజంగా తలుచుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు మనుషులను నడిపించే విధానం. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దామండి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వాక్యం. పోనీయగా దేవుడు ఆలోచిస్తున్నాడు, తన మనసులో అనుకుంటున్నాడు, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున
వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆలోచిస్తున్నాడు. 400 సంవత్సరాలు ఐగుప్తు అనేటువంటి ఇనప భయంకరమైనటువంటి కొలిమిలో మగ్గిపోయి, అసలు వాళ్ళు ఆరాధించిన వాళ్ళ పితరుల దేవుడు ఎవరో కూడా తెలియనటువంటి ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వీకులైనటువంటి వాళ్ళు ఐగుప్తుకు వచ్చి అక్కడ స్థిరపడి వాళ్ళు ప్రబలి విస్తరించిన తర్వాత దేవుని గురించి కానీ ఏమాత్రం ఎరగనటువంటి దేవుని పేరు కూడా ఒక రకంగా వాళ్ళు మర్చిపోయారేమో. అందుకే మోషే దేవుని ఎదుట నిలబడినప్పుడు, అయ్యా నీ పేరేమి అని వాళ్ళని అడిగితే నేను ఏం చెప్పాలి వాళ్ళకి అని అడుగుతాడు. అంటే మోషే మాట్లాడుతున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని పేరేంటో తెలియదు అతనికి. యావత్ ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా దేవుని పేరు తెలియదు. ఆయన మీద నమ్మకం లేదు. కేవలం మొరపెడుతున్నారే కానీ వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తర్వాత నేను మీకు ఆ వాక్యం చదివిస్తాను. దేవుని మీద నమ్మకం లేదు. ఎవరైనా వచ్చి ఒక దైవజనుడో ఎవరో ఒకరు వచ్చి మనకు మంచి జరుగుతుంది, మనం ఈ భయంకరమైనటువంటి బానిస కట్ల నుండి విడుదల పొందుకుంటాం, ధైర్యంగా ఉండండి అని ఎవరైనా చెప్పినా చెప్పే వ్యక్తి మీద నమ్మకం లేదు. దేవుని మీద వాళ్ళకి నమ్మకం లేదు. దైవజనుడి మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదు. మోషే లాంటి గొప్ప దైవజనుడు దేవుని ముఖాన్ని చూచి తన ప్రజల దగ్గరికి తిరిగి వచ్చి, అయ్యా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకున్నాడు, ఆయన మనల్ని విడిపించుకొని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్తానని చెప్పాడు. వీళ్ళకి నమ్మకం కుదరట్లేదు. వాళ్ళు ఏ సమస్యల్లో ఏ శ్రమలలో చిక్కుబడిపోయి ఉన్నారు అని అంటే ఇక దానిలో నుండి బయట పడటం అనేది అసంభవం, అసాధ్యం. అది బయట పడటం అని అంటే అది కలలో జరగాల్సిందే కానీ నిజంగా జరిగేది కాదు అనేటువంటి భ్రమలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్నిసార్లు మన జీవితాలలో కూడా దినాల తరబడి, సంవత్సరాల తరబడి ఒక కష్టాన్ని మనం అనుభవిస్తూ బ్రతుకుతున్నాం అనుకోండి. ఒక సమయానికి వచ్చేసరికి మనకేమనిపిస్తుంది, ఇక నా జీవితం ఇంతే, ఈ సమస్యతోనే, ఈ కష్టంతోనే, ఈ బాధలతోనే నా జీవితాన్ని నేను ముగించేసుకోవాలి, ఇక నాకు ముగింపు, ఈ సమస్యల నుండి విడుదల అనేది కలగదు. కొన్ని రోజుల తరబడి లేదా కొన్ని నెలల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి ఏదైతే ఒక శ్రమ మనల్ని పట్టి పీడిస్తుందో అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళకపోతే సహజంగా మనకొచ్చే ఆలోచన ఇలాంటివే. బయట పడతామన్నటువంటి నమ్మకం మనకు కుదరదు. ఆ మధ్యకాలంలో నేను ఒకసారి దేవుని సేవ పరిచయ నిమిత్తమై, చాలా చిన్న వయసు, నాకు 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను. ఆ వయసులో కనీసం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏ ట్రైను ఎక్కడెక్కాలి, ప్లాట్ఫామ్ టికెట్ కొనాలన్న సంగతి కూడా నాకు తెలియదు. ప్లాట్ఫామ్ టికెట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కొనుక్కుంటేనే ప్లాట్ఫామ్లో ఉండాలనే సంగతి నాకు తెలియదు. ట్రైన్ వెళ్తూ ఉంటే ఇందులో ఆర్డినరీ అంటే జనరల్ బోగీలు ఉంటాయి, రిజర్వేషన్ బోగీలు ఉంటాయి అనే సంగతి నాకు తెలియదు. అంత చిన్న, ఎందుకంటే మా నాన్న కానీ మాకు ఏం తెలియకుండా ఎక్కడికి పోయినా ఆయనే ఖర్చు పెట్టుకుంటూ తీసుకెళ్ళేవాడు కనుక పెద్దగా ఏం పట్టించుకునేవాడిని కాదు. సేవకు వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చింది. నా తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఒక సుట్కేస్ ఒకటి పట్టుకొని ఒక 2 జతలు పెట్టుకొని ట్రైన్ ఎట్లా ఎక్కాలో తెలియదు, టికెట్ ఎక్కడ కొనాలో తెలియదు, ట్రైన్లో పరిస్థితి ఎలా ఉంటాయో తెలియదు, ఎక్కడ దిగాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. మొత్తానికి దేవుడు సేవకు పిలిస్తే సుట్కేస్లో 2 జతలు బట్టలు పెట్టుకొని ట్రైన్ ఎక్కాను. ఆ ట్రైన్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత
కొన్ని భోగిలన్నీ కిక్కిరిసిపోతూ ఉన్నాయి జనాలతో. కొన్ని భోగిలన్నీ కూడా ప్రశాంతంగా, అసలు జనాలే లేరు, ఎక్కువ మంది జనాలు లేరు, ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. నేను నా మనసులో అనుకున్నా, వీళ్ళు ఎంత తెలివి తక్కువ రైళ్ళు, ట్రైన్ అంతా ఖాళీగా పెట్టుకొని ఆ 2-3 భోగిల్లోనే ఇరుక్కున్నారు వీళ్ళు, వీళ్ళకి తెలివి లేదు ఏం లేదు అనుకొని నేను ఎక్కాను ఖాళీగా ఉన్న భోగిలో. అది ఏ భోగి? రిజర్వేషన్. అది రిజర్వేషన్ సంగతి నాకు తెలియదు. ఇక ప్రశాంతంగా పోయి కూర్చున్నా. వాళ్ళంతా తెలివి తక్కువలో, నేనే పెద్ద తెలివైన అనుకొని. అంతలో ఒక టీసీ వచ్చాడు, టికెట్ అడిగాడు, చూపించాను. అర్జెంటుగా నువ్వు ట్రైన్ దిగన్నాడు. ఎందుకు దిగాలి? ఇది రిజర్వేషన్గా జనరల్ టికెట్ అక్కడికి పో ముందర ఉన్నది అని చెప్పి ట్రైన్ దించితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు లోపలికి రానివ్వట్లేదు, అంటే పోవడానికి అవకాశం లేదు. మొత్తం ఏలబడి ఉన్నారు, ఈ కిటికీకి లేకపోతే ఈ తలుపుకి ఏలబడి ఉన్నారు మొత్తం. మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి రిజర్వేషన్ బోగిలోనే ఎక్కాను. అంతలో పోలీసుడు ఒకడు వచ్చాడు, పెటామని ఒకడు నెత్తికేసి వీకాడు. రేయ్ దిగు ఫస్ట్ అన్నాడు. నేను అనుకున్నాను, ఇంతవరకు మా నాన్న ఒక ఏటు వేయలేదు నా మీద, ఈడేవాడు నా మీద ఏటేసినాడు అని చెప్పి ఇంకా ఏడ్చుకుంటా ఆ బాత్రూమ్ దగ్గర సుట్కేసు పెట్టుకొని అలాగే కూర్చొని ఉన్నాను. ఈడెవడో పోలీసుడు వచ్చి నన్ను కొట్టినాడు అని చెప్పి ఏడ్చుకుంటా కూర్చున్నా. 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి ఎవడో ఒకటి రావటం. నల్ల బట్టలు వేసుకున్నాడు ఒకసారి, కాకి బట్టలు వేసుకున్నాడు ఒకసారి, తెల్ల బట్టలు వేసుకున్నాడు ఒకసారి, కలర్ బట్టలు వేసుకొని వస్తున్నారు ఒక్కొక్కరు. రావటం, దిగమని చెప్పటం. దిగితే అక్కడ ఎక్కడానికి లేదు. ఒకవేళ దిగితే ఎక్కడ దిగానో, అక్కడి నుంచి ఏ ట్రైన్ పట్టుకొని వెళ్ళాలో, టికెట్ ఎట్ట కొనుక్కోవాలో నాకు తెలియదు. నాకు ఎలాగుందంటే ఆ రోజు రాత్రి సమయాన్ని చూసుకుంటుంటేనేమో అది గడవట్లే. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంట మీద నడుస్తూ ఉంది. చాలా భయంకరమైనటువంటి భయం వచ్చేసింది. ఇక మొత్తానికి మాటికి వచ్చి ఒకడొచ్చి నన్ను కిందికి దింపేశాడు. ట్రైన్లో నుంచి కిందికి దింపేసరికి ఎక్కడో ఒక చిన్న రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాను. ఆడెక్కేదానికి అవకాశం లేక ట్రైన్ వెళ్ళిపోయింది. మొత్తానికి దేవుని కృపను బట్టి వాళ్ళని వీళ్ళు అడుక్కొని బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కి కూర్చున్నాను. బస్ ఎక్కి కూర్చున్న తర్వాత 5 నిమిషాలకు ఒకసారి ఉలిక్కిపళ్ళు వేస్తూ ఉన్నా. ఎందుకంటారు? 5 నిమిషాలకు ఒకసారి ఉలిక్కిపళ్ళు వేస్తున్నా. ఆ బస్సు అట్లా కదిలినప్పుడల్లా నేను ఇంకా ట్రైన్లోనే ఉన్నా. ఎదుగు ఎవడో టీసీయో లేకపోతే ఎవడో ఒకడు వస్తున్నాడు, నన్ను మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ దిగమంటాడు. ఆ భయం నా గుండెల నిండా చేరుకుపోయి నేను ఇప్పుడు అక్కడ లేను, క్షేమంగా ఒక స్థితిలో ఉన్నాను, క్షేమస్థితిలో ఉన్నాను, ఇక నాకు భయం లేదు, చేరాల్సిన గమ్యానికి చేరుకుంటాను అనేటువంటి ఒక నిర్ధారణ నాకు రావట్లే. 5 నిమిషాలకు ఒకసారి ఉలిక్కిపళ్ళు వేస్తున్నా. అమ్మో నిజంగా ఎవరన్నా వస్తున్నారేమో అని. మళ్ళీ కాసేపు ఓహో నేను బస్సులో ఉన్నాను కదా, భయం ఏం లేదులే అనుకుంటున్నా. ఇంచుమించు 5-6 గంటలు నేను అనుభవించినటువంటి భయం ఆ రోజు రాత్రంతా నన్ను వెంటాడింది. ఒక 5-6 గంటలు అనుభవించిన భయం ఆ రోజు రాత్రంతా నన్ను వెంటాడింది. 5 నిమిషాలకు ఒకసారి. మీ జీవితాల్లో కూడా ఏదైనా ఒక భయంకరమైనటువంటి భయాందోళన సమస్య మీకు ఎదురైనప్పుడు, అది గుర్తుకొచ్చినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందండి? నిజంగా అందులోంచి నేను బయటకు వచ్చానా? ఆ సమస్యలో నిజంగా బయటకు వచ్చానా? ఒక తల్లి అంటుంది, ఏదో అవసరం కోసం అని చెప్పి ఒక 3 లక్షలు అప్పు చేసిందంట. అవసరం కోసం అని చెప్పి 3 లక్షలు అప్పు చేసింది. వాళ్ళ కుమారుడికి ఏదో యాక్సిడెంట్ అవుతే దానికి సంబంధించినటువంటి అవసరాల కొరకు యాక్సిడెంట్ కోసం అని చెప్పి డబ్బులు ఒక 5 రూపాయలకు 6 రూపాయలకు వడ్డీకి తెచ్చుకుంది. తిరిగి చూసేసరికి కడుతూ ఏది వడ్డీలు కడుతూ ఆమె మామూలు చిన్న వ్యాపారం చేసుకుంటుంది. చిన్న వ్యాపారం, పండ్లు కూరగాయలు అటాడి వ్యాపారం చేసుకుంటుంది. వీధుల్లో నడుచుకుంటూ వ్యాపారం చేస్తుంది. 10 లక్షలు కట్టింది వడ్డీయే. ఎంత కట్టిందండి? ఈ చిన్న వ్యాపారం చేసుకుంటూ 10 లక్షలు వడ్డీయే 10 లక్షలు కట్టింది. అసలు ఇంకా తీరలేదు, వడ్డీ 10 లక్షలు అయిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మన మందిరానికి వచ్చారండి. గిద్దలూరు యేసుకృప మందిరానికి వస్తే సంఘమంతా కలిసి ప్రార్థనలు చేస్తూ వచ్చాం. దేవుడు అద్భుత రీతిగా వాళ్ళకి ఏదో ఒక అమౌంట్ రావాల్సి ఉంటే దేవుడు ద్వారాలు తెరిచి
ఆ సమస్య మొత్తం ఉన్న కాడికి అసలంతా కట్టేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చెప్పే మాట ఏంటో తెలుసా? అన్న రాత్రిపూట ఇప్పుడు కూడా నిద్రలో ఉలికి పళ్ళేస్తుందంట. ఎందుకు? రేపు పొద్దున్నే వస్తారేమో, కట్టాల్సి వస్తుందేమో, భయం, ఆ అప్పుల భయం, ఆ రోగం అనే భయం, ఆ సమస్యలను గురించినటువంటి భయం, అది దినముల కొలది, సంవత్సరముల కొలది హృదయంలో పేరుకపోయి అది కొంతకాలం తర్వాత కూడా దానిలోంచి బయట పడగలుగుతామా? ఒకవేళ బయట పడినప్పటికీ ఆ భయం అనేది వెంటాడుతూనే ఉంటుంది. వీళ్ళ జీవితాలలో కూడా పూర్తిగా ఆశలు కోల్పోయారు. దేవుని మీద ఇక నమ్మకం లేదు. బయటికి వస్తామన్నటువంటి భరోసా, ఆలోచన, ఆశ ఎంత మాత్రము వీళ్ళకు లేదు. బ్రతుకున్నారే కానీ చచ్చిన శవాల్లాగా బ్రతుకుతున్నారు. మోషే దైవజనుడు వచ్చి, ప్రజలారా మనకు విడుదల సమీపించింది, ఇదిగో ప్రభు మనకు వాగ్దానమును నెరవేర్చే దినాలు సమీపించాయి, దేవుడు మనకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇవ్వబోతున్నాడు, ధైర్యంగా ఉండండి అంటే వీళ్ళెవరు నమ్మట్లేదు. ఇలా ఏమాత్రం కూడా దేవుని మీద నమ్మకం లేకపోయినా ఇలాంటి ప్రజల గురించి, ఇలాంటి వ్యక్తుల గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ ప్రజలు ఒకవేళ యుద్ధాన్ని చూస్తే ఇంచుమించు 400 సంవత్సరాలు వాళ్ళకి ఇటుకలు తయారు చేయడం తప్పించి, మట్టి దొక్కడం తప్పించి, లేకపోతే ఆ ఫరో చెప్పినటువంటి పనులు చేయటం తప్పించి వీళ్ళకి కత్తి పట్టుకోవడం చేత కాదు, ఈట పట్టుకోవడం చేత కాదు, లేకపోతే యుద్ధం చేయడం కూడా చేత కాదు. అందుకే దేవుడు ఆలోచిస్తున్నాడు, ఈ ప్రజలు యుద్ధము అలవాటు లేనటువంటి ప్రజలు, ఈ ప్రజలు యుద్ధము చూస్తే భయపడిపోయి వెనుతిరిగిపోయేటువంటి ప్రజలు, వీళ్ళు భయపడిపోకూడదు, వీళ్ళు ధైర్యంగా ముందుకు కొనసాగించబడాలి. ఫిలిస్టీయుల దేశం భయంకరమైనటువంటి బలమైనటువంటి దేశం, భయంకరమైనటువంటి యుద్ధ శూరులు, వీరులు ఉన్నటువంటి దేశం. అలాంటి దేశం గుండా వీరు వెళ్ళవలసి వస్తే, ఒకవేళ వీళ్ళు యుద్ధానికి వెళ్ళినా ఈ ఫిలిస్టీయులు ఏం చేస్తారంటే వీళ్ళని తరిమి చంపుతారు, వీళ్ళని లేకుండా చేస్తారు, రక్తపాతం భయంకరంగా జరుగుతుంది. మిగతా ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే, అమ్మో ఈ ముందుకెళ్ళేదానికంటే వెనక్కి వెళ్ళటమే మంచిది, ఈ యుద్ధం ఎవడు జయిస్తాడు, ఈ ఫిలిస్టీయులను ఎవడు జయిస్తాడు, ఇది మన వల్ల అయ్యే పని కాదు అనుకొని వాళ్ళు వెనుతిరిగిపోతారు అనుకున్నాడండి దేవుడు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారండి? నేను మొదట చెప్పాను కదా, భూమి ఆకాశములను సృజించిన, ఎవరు సమీపించని తేజస్సులో అమరత్వములో నివసించుచున్న దేవుడు వీళ్ళ పరిస్థితి గురించి, వీళ్ళ స్థితిగతులను గురించి ఆలోచించి, యుద్ధాలు వీళ్ళు చూడాల్సి వస్తే, రక్తపాతం చూడాల్సి వస్తే వీళ్ళు భయపడిపోతారు, వెనుదిరిగిపోతారు. వీళ్ళ ధైర్యం చెడిపోకూడదు, వీళ్ళకి నమ్మకం కుదరాలి. నేనెవరో, నా శక్తి ఏంటో, నా బలం ఏంటో వీళ్ళకి తెలియాలి. మీరు సమాధానం చెప్పండి. 2 మార్గాలు కనపడుతున్నాయి అక్కడ. 1 ఫిలిస్టీయుల మార్గం, 2 అరణ్య మార్గం లేదా చుట్టుదారి. ఫిలిస్టీయుల దారి, చుట్టుదారి. ఫిలిస్టీయుల దారి, చుట్టుదారి. ఫిలిస్టీయుల దారికి కనుక వీళ్ళు వెళ్తే ఫిలిస్టీయులు వీళ్ళతో యుద్ధానికి దిగుతారు. మీరు సమాధానం చెప్పండి. వీళ్ళకి దేవుని మీదనే పూర్తిగా నమ్మకం లేదు, దేవుడు ఏం చేయగలుగుతాడో, దేవుని సామర్థ్యం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో వీళ్ళకి పూర్తిగా తెలియదు. వీళ్ళు దేవుని మీద ఆధారపడతారంటారా? చెప్పండి. దేవుని సామర్థ్యం ఏంటో తెలియకుండా, దేవుని గొప్పతనం ఏంటో తెలియకుండా వీళ్ళు దేవుని మీద ఆధారపడి మోకరించి ప్రార్థన చేస్తారా? చెయ్యరు. అర్జెంటుగా కత్తులు తీసుకొని ఫిలిస్టీయుల మీదకి యుద్ధానికి పోతారు, యుద్ధంలో ఓడిపోతారు, భయంకరమైనటువంటి అపజయాన్ని ఎదుర్కొంటారు, వెనుతిరిగి పారిపోతారు ఐగుప్తుకి. అటు వెళ్ళిపోయి ఫరో చేతిలో చేస్తారు, ఇటు ఫిలిస్టీయుల చేతిలో కూడా చేస్తారు. వీళ్ళకి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి పాఠమును నేర్పించాలి.
వీళ్ళకి ఒక మంచి ఆత్మీయ పాఠమును నేర్పించాలనేటువంటి ఉద్దేశంతోనే చుట్టూ దారి, ఆడ మాట ఉంది, దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఏ దారి అంటే ఆ దారి చుట్టూ దారి. ఆ దారిలో వాళ్ళని తీసుకుపోయి ఎర్ర సముద్రం దాకా తీసుకుపోయాడు. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళని చిక్కించి దేవుడు అర్జెంటుగా ఫరో దగ్గరికి వెళ్ళిపోయి ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడు దేవుడు? ఇజ్రాయేలీయులు అక్కడ ఎర్ర సముద్రం ఎదురుగా చిక్కుకుపోయారు, నువ్వు గనక ఇప్పుడు వెళ్తే వాళ్ళు నీకు దొరుకుతారు, వాళ్ళని నువ్వు పట్టుకోవచ్చు అని చెప్పి దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడు చెప్పండి? ఫరో హృదయాన్ని దేవుడే ప్రేరేపిస్తున్నాడు, దేవుడే కఠినపరుస్తున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. అక్కడ ఫరోని కఠినపరిచి ప్రేరేపించి నువ్వు వెళ్ళు, వాళ్ళని పట్టుకో అన్నట్లుగా ప్రేరేపించేది ఎవరు? దేవుడే. ఒక మాటలో చెప్పాలంటే ముందుకు పోనివ్వకుండా వెనక్కి రానివ్వకుండా మధ్యలో వాళ్ళని చిక్కించింది లేదా ఇరికించింది, ఎట్టు కదలనివ్వకుండా చేసింది. ఆ సమస్యలో ఆ శ్రమలో వాళ్ళు అటు ఇటు కదిలే అవకాశం లేకుండా వాళ్ళని చిక్కించింది ఎవరో కాదు, ఎవరు? దేవుడే. దేవుడే వాళ్ళని చిక్కించేశాడు. అక్కడ ఇక ముందుకు వెళ్ళేదానికి లేదు, వెనక్కి వెళ్ళేదానికి లేదు. ఈ పరిస్థితి వాళ్ళ అజ్ఞానం వల్ల వచ్చినటువంటి సమస్య కాదు. ఈ సమస్య వాళ్ళ చేతులలో చేసుకున్నటువంటి తెచ్చిపెట్టుకున్నటువంటి సమస్య కాదు. దేవుడు కావాలనే మీరు జాగ్రత్తగా గమనించాలండి. కొన్నిసార్లు దేవుడు కావాలనే మనల్ని సమస్యల్లో ఇరికిస్తాడు. మీరు నమ్ముతారా ఈ మాటని? దేవుడు కావాలనే అటు ముందుకు పోనివ్వకుండా వెనక్కి రానివ్వకుండా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరి హృదయాలని ఆయనే కఠినపరిచి వాళ్ళందరూ మనల్ని బాధ పెట్టేటట్టుగా చేసి, వాళ్ళందరూ మనల్ని బాధించేటట్టుగా చేసి, మన హృదయాన్ని పగలగొట్టేటట్లుగా, మన గుండెల్లో భయం చోటు చేసుకునేటట్లుగా, ఎటు చూసిన సమస్యల వలయం మనల్ని చుట్టుకొని ఆ సమస్యలలో మనం ఇరుక్కపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండేటట్టుగా దేవుడే చేస్తాడు. అయితే దేవుడే విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే మనల్ని గాయపరుస్తాడు, దేవుడే మన గాయములను కడతాడు, దేవుడే మనల్ని పడగొడతాడు, దేవుడే మనల్ని నిలబెడతాడు. ఎందుకు? చదవండి, ఆ మాట నేను చదివిస్తాను. 14వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా, నేను ఫరో వలనను అతని సమస్త సేవకుల సేన వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని తెలుసుకొందునని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఉద్దేశం ఏంటి? నేను ఎవరో, నా సామర్థ్యం ఏంటో వీళ్ళు తెలుసుకోవాలి. నీకొచ్చిన కష్టం దేవుడు ఎవరో నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవటానికే దేవుడు నీకు తెచ్చిపెట్టాడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. నీకొచ్చినటువంటి కన్నీళ్ళు, నీకొచ్చినటువంటి బాధలు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకి, దేవుణ్ణి కనుగొని, దేవుని సహాయమును పొందుకొని, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన ఏం చెయ్యగలుగుతాడో, ఆయన శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవటానికే ఈ సమస్యను ఆయన తీసుకొచ్చి నీ జీవితంలో పెట్టాడు. ఏదో భయంకరమైనటువంటి శ్రమ ఒకటి నిన్ను ఎదుర్కోబోతా ఉంది. దానిని నువ్వు జయించినట్లు, దానిని నువ్వు క్షేమంగా దాటుకున్నట్లు, ఈ అల్పమైన, ఈ స్వల్పమైన, నువ్వు భరించగలిగిన, నువ్వు సహించగలిగిన ఈ చిన్నపాటి, ఈ చులకని శ్రమ నిన్ను చుట్టుముట్టుకుంది. ఈ చులకని శ్రమ, దాని ద్వారా కలిగిన అనుభవం నీకు గనక లేకపోతే, ఆ బలమైనటువంటి శ్రమ నిన్ను ఎదుర్కొన్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దాన్ని ఎలా దాటుకోవాలో ఈ అనుభవం,
అక్కడ పనికిరాదు. ఈ అనుభవం ఇక్కడ ఉంటేనే అక్కడ నువ్వు దాటుకోగలుగుతావు. శ్రమలు మనకు మంచిగా చెడుకా చెప్పండి? మన మంచికే. కొన్ని అనుభవాలు మనకి రాబోయే మహా గొప్ప ఉపద్రవాల నుండి తప్పిస్తాయి. కొన్ని చులకని శ్రమలు మహాశ్రమల నుండి మనల్ని తప్పిస్తాయి. జాగ్రత్త పడేటువంటి పాఠాలు మనకు నేర్పిస్తాయి. జాగ్రత్త పడమని మనకు బోధిస్తాయి. ఈ చులకని శ్రమలు దేవుని మీద ఆధారపడటం మనకు నేర్పిస్తుంది. అది చిన్న కష్టం కానీ పెద్ద కష్టం కానీ ఈ శ్రమలు దేవుని మీద ఆధారపడి ఆ సమస్య నుండి పరిష్కార మార్గాన్ని మనకు బోధిస్తాయి. అది తెలియదు అనుకోండి, ప్రతి చిన్నదానికి మనం భయపడిపోతాం, ప్రతి చిన్నదానికి మనం దిగులు పడిపోతాం. అందుకే ఈ రోజున నువ్వు భరిస్తున్నావు కానీ బ్రతికే ఉన్నావు. నువ్వు అనుభవిస్తున్నావు శ్రమలు కానీ నిలబడే ఉన్నావు. కన్నీళ్ళు అనుభవిస్తున్నావు కానీ నీ జీవితం ముగించబడకుండా దేవుడు నేను బ్రతికిస్తున్నాడు. అయిపోయింది, ఇక కిచెన్ రూమ్లో బియ్యం అయిపోయింది, సరుకులు అయిపోయాయి, కూరగాయలు అయిపోయాయి అనుకునే సమయానికల్లా దేవుడు మళ్ళా తెచ్చిపెడుతున్నాడు. ఒకంత లేమి నువ్వు భరిస్తున్నావు కానీ దేవుడు నిన్ను పోషిస్తూనే ఉన్నాడు. పేదరికాన్ని అనుభవిస్తూనే ఉన్నావు కానీ దేవుడు నిన్ను ఆకలి కొననివ్వట్లేదు. దేవుడు నిన్ను ఏమాత్రం నీ కన్నీళ్ళల్లో, నీ కష్టకాలంలో, నీ శ్రమల కాలంలో నిన్ను విడిచిపెట్టట్లేదు. కారణం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం నీకు నేర్పించాలని. ఈ శ్రమలలో ఏ విధంగా నువ్వు ముందుకు సాగాలో, ఏ విధంగా నువ్వు జాగ్రత్త పడాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, ప్రార్థన ద్వారా ఏ విధంగా జవాబులు పొందుకోవాలో దేవుడికి ఇటువంటి విషయాలన్నీ కూడా నేర్పిస్తున్నాడు. అందుకే భయపడద్దు. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోవద్దు. వెనకాల ఉన్నటువంటి ఫరో సైన్యమును చూసి భయపడిపోవద్దు. దేవుడే వారిని, ఆ సమస్యల్ని నీ జీవితంలో అనుమతించాడు. అనుమతించిన దేవుడు ఆ సమస్యలో నిన్ను మరణానికి గురి చేయడు, నిన్ను నాశనము చేయడు, నిన్ను అదో పాతాళానికి తొక్కడు. నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ఎడం ప్రక్కన 10,000 మంది కొలినా, నీ చుట్టూ పతనం, నీ చుట్టూ నాశనం, నీ చుట్టూ సమస్యలు, శ్రమలు చుట్టుముట్టుకొనినా అవి నిన్ను ముట్టకుండా నా దేవుడు సహాయం చేస్తాడు. యెషయా గ్రంథంలో అదే రాయబడి ఉంది. నీవు సముద్రం నదులలో పడి వెళ్ళినా అవి నీ మీద పొరలి పారవు. అగ్నిగుండంలో నడిచినా అవి నిన్ను కాల్చవు. సముద్రములో నువ్వు నడిచిన అవి నీ అలలు, కెరటాలు నిన్నేమి చెయ్యవు. దేవుడు నీకు ద్వారములను తెరుస్తాడు, నీ గాయమును కడతాడు. కొంతమందికి చూడండి, చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న సమస్యలు, ఎక్కువ అవసరం లేదు, కాస్త గట్టిగా ఒక రోజంతా వాంతులు విరోచనలు పట్టుకున్నాయనుకో ఏమనుకుంటారు చెప్పండి? ఇక అయిపోయింది అనుకుంటారు. చిన్న చిన్న వాటిగా భయపడిపోతుంటారు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ చిన్న చిన్న వాటికి భయపడొద్దు, అవి నిన్నేమీ చేయలేవు. నీ శరీరంలో చోటు చేసుకున్నటువంటి నీ బలహీనతలు నిన్నేమీ చేయలేవు. నీ శరీరంలో చోటు చేసుకున్న ఆ రోగం నిన్ను ఏమీ చేయలేదు. నేను నీకు ద్వారాన్ని తెరుస్తాను, నేను నీకు స్వస్థత ప్రసాదిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకే నేను జయమిస్తాను. నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు, ప్రార్థన, మొరపెట్టడం ఒక్కటి నీకు చేతనవుతే అంతే చాలు. ఫిలిష్తీయుల మార్గములో కనుక వీళ్ళు వెళ్ళి ఉండింటే వీళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చేది. ఫిలిష్తీయుల మార్గంలో కనుక వీళ్ళు వెళ్ళాల్సి ఉండింటే వీళ్ళు పోరాటాలు చేయవలసి వచ్చేది. కానీ యుద్ధము చేయాల్సిన అవసరం లేకుండా, శ్రమ పడాల్సిన అవసరం లేకుండా వీళ్ళందరికీ ప్రార్థనా జీవితమును దయచేయటానికి, మొరపెట్టి అనుభవాలు నేర్పించడానికి, మోకరించే మోకాళ్ళ జీవిత అనుభవాలు నేర్పించడానికి ఈ చుట్టూ దారిలో వీళ్ళని ప్రభు నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం ఎదురైంది, ఫరో వెనకాల తరుముతున్నాడు. వెంటనే మోషే ఏం చేస్తున్నాడు తెలుసా అండి?
యెహోవాకు మొరపెట్టాను. చూడండి ఆ మాట ఒకసారి. ఇదే 14వ అధ్యాయం. ఇదే 14వ అధ్యాయం 10వ వాక్యం చదవండి ఒకసారి. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీయులు కన్నులెత్తి తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవాకు మొరపెట్టిరి. ఆ సమయంలో వీళ్ళకున్న ఏకైక మార్గం, ఆ సమయంలో వీళ్ళు చేయగలిగే ఏకైక పని, మీరు సమాధానం చెప్పాలి. ఎర్ర సముద్రాన్ని వీళ్ళు చీల్చగలుగుతారా? లేకపోతే తోడేయగలుగుతారా? ఇంకొకటి ఏమైనా చేయగలుగుతారా? లేకపోతే అప్పటికప్పుడు బ్రిడ్జిలు ఏమైనా కట్టగలుగుతారా? ఏం చేయగలుగుతారు వీళ్ళు? అవతల చేరటానికి ఏమీ చేయలేరు. సరే, వెనుదిరిగి ఫరోని ఎదిరిద్దామంటే ఎదిరించేటోళ్ళు అయితే ఐగుప్తులో ఉన్నప్పుడే ఎదిరించేవాళ్ళు. వాళ్ళకంత ధైర్యం లేదు. వాళ్ళకి మహాభయం. ఫరో అన్న, ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళన్న మహాభయం. అటు ఫరోని ఎదిరించలేరు, ఇట ఎర్ర సముద్రాన్ని వీళ్ళ స్వశక్తితో, వీళ్ళకున్న బలముతో చీల్చలేరు. ఇప్పుడు వీళ్ళు చేయగలిగేది ఏమిటి? వీళ్ళ చేతుల్లో ఏముంది? వీళ్ళు ఏదైనా ప్రయత్నము చేయగలిగితే ప్రయత్నము సఫలమయ్యే అవకాశం ఉందా? అసాధ్యం. కొన్నిసార్లు మన ప్రయత్నాల వల్ల కానిది, కొన్నిసార్లు మన స్వశక్తి వలన, మన సొంత బలము వలన మనం చేయలేనిది వెంటనే మనం మోకరించి ప్రార్థన చేయాలి. వీరు చేయగలిగే పని ఏంటంటే ప్రార్థన చేయటం. వెంటనే మొరపెడుతున్నారు, యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ 15వ వాక్యం ఒకసారి చదవండి. 15వ వాక్యం. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతసేపు తన చేతిలో ఒక కర్ర ఉంది. అంతసేపు తన చేతుల్లో ఒక చిన్న కర్ర ఒకటి ఉంది. ఆ కర్రను నడవటానికి, ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి కాబట్టి ఆధారంగా చేసుకుని నడవటానికి ఉపయోగిస్తూ వచ్చాడు. తన చేతుల్లో ఉన్నటువంటి ఆ చిన్న సాధనమును ఉపయోగించి దేవుడు వారికి మార్గములను సరళపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీరు చేసిన ప్రార్థన ఆ సమస్యకి పరిష్కారం ఏంటో దేవుడు వాళ్ళకి చెప్పేటట్టుగా చేసింది. వీళ్ళు పెట్టిన మొరలు దేవుడు విని పరిష్కార మార్గాన్ని చూపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ప్రార్థన నేర్పించడానికే ఈ శ్రమలు, మొరపెట్టడం నేర్పించడానికే ఇదిగో ఈ శ్రమలు. ఆ శ్రమల నుండి బయటపడే ఆ చిన్న సాధనం ఏదైతే మన దృష్టికి అల్పమైనదో, ఏదైతే దీనివల్ల నేనేం చేసుకోగలుగుతాను, దీనివల్ల నాకేం ఉపయోగం అనుకుంటామో, దాని ద్వారానే అదే మనకు ఒక సమస్యకు పరిష్కారముగా ఉండినట్లుగా ప్రార్థన మనకి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను ప్రసాదిస్తుంది. ప్రార్థన చేయటం నేర్పటానికి, మొరపెట్టడం నేర్పటానికి, మోకరించడం నేర్పటానికి, దేవుని మీద ఆధారపడటం నేర్పటానికి ఇదిగో నీకు ఎర్ర సముద్రం ఎదురైంది. నీ చుట్టూ సమస్యలను చుట్టుముట్టుకున్నాయి, ఎటు పోనివ్వకుండా చేశాయి. ఇక నీ ప్రయత్నాలు, నీ యొక్క సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు ఏది కూడా నీ చేతుల్లో లేకుండా చేతులారా లేదా చేయి దాటి, లేకపోతే నీ ఆధీనములో, నీ స్వాధీనములో సమస్తము కూడా కోల్పోయి నువ్వు ఒక నిరాశ, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నావు అనంటే ఇక్కడ నువ్వు చేయాల్సింది ఒకటే, దేవునిని కోరుకునేది ఒకటే, నా కుమార్తె, నా కుమారుడా మోకరించు, ప్రార్థన చేయి. నీ ప్రయత్నాలన్నింటినీ పక్కన పెట్టు, భయాన్ని పక్కన పెట్టు, సమస్యను కూర్చున్నటువంటి దిగులను పక్కన పెట్టు.
అన్నిటినీ పక్కన పెట్టి మోకరించి మొరపెట్టు. ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతమైనటువంటి జవాబును, సమస్య నుండి పరిష్కారాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి ఈ చుట్టూ దారిలో, ఈ అరణ్య మార్గములో, ఈ శ్రమల మార్గములో నా దేవుడు నేను నడిపిస్తున్నాడు. మనుషులు ఏమనుకుంటారంటే తమ దృష్టికి మేలైన మార్గాన్ని, లేదా వాళ్ళకి క్షేమకరం అనుకున్న మార్గాల్లో వెళ్ళి మనం అభివృద్ధి చెందుదాం, బలపరచబడదాం, బాగుందాం, ఇదిగో ఈ ప్రయత్నం చేద్దాం అని తమ సొంత ప్రయత్నాలతో తమకు మేలుగా ఎంచబడినటువంటి ఆలోచనలు చేసి ఆ మార్గాలలో వెళ్ళి తుదకు వాళ్ళు భయంకరమైన నాశనాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో అదే మాటలు రాయబడి ఉంటాయి. ఇదిగో ఒక దృష్టికి మొదటిగా మేలుగా ఎంచబడినటువంటి మార్గము తుదకు వానికి కీడు తెచ్చిపెడుతుంది, నష్టాలు తెచ్చిపెడుతుంది, కష్టాలు తెచ్చిపెడతాయి. నీ సొంత ప్రయత్నాలన్నిటినీ పక్కన పెట్టు. నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఒకటి, మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని అద్భుత రీతిగా దాటుకొని ఈ అద్దరికి చేరుకున్నారు. అప్పుడు ఒక మాట రాయబడి ఉంటుంది, 14వ అధ్యాయం 31వ వాక్యం చదవండి ఒకసారి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీయులు చూచిరి గనుక ఈ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును మోషే యందును నమ్మకముంచిరి. దేవునికి స్తోత్రం. 2 మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. ఒకటి, దేవునికి భయపడిరి. 2, దేవుని మీద, దైవజనుడి మీద నమ్మకం ఉంచిరి. ఇప్పుడు ఫ్రెష్గా కొత్తగా దేవునికి భయపడుతున్నారు, దేవుని మీద నమ్మకం ఉంచుతున్నారంటే దాని అర్థం ఏంటి? అది వరకు వాళ్ళకి అది ఉందనా లేదనా? దేవుడు అంటే భయం ఉందనా లేదనా? దేవుని మీద నమ్మకం ఉందనా లేదనా? ఎప్పుడైతే ఎర్ర సముద్రం చీలిందో ఐగుప్తీయులు ఆ సముద్రం యొక్క అడుగు భాగంలో చచ్చి శవాలయ్యారో, ఆ కార్యాన్ని చూసినటువంటి ఇజ్రాయేలులకి అప్పుడు దాకా ఎవరికి భయపడ్డారు మీరు చెప్పండి? నాకు చదివాం కదండి. వాళ్ళు ఆ 10వ వాక్యంలో ఫరో సమీపించుండగా ఇజ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి ఐగుప్తీయులకి మిక్కిలి ఐగుప్తీయులకు భయపడుతూ వచ్చారు, ఎర్ర సముద్రానికి భయపడుతూ వచ్చారు, సమస్యలను చూసి భయపడుతూ వచ్చారు. వీళ్ళు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశారో ఈ ప్రార్థన ద్వారా కలిగిన ప్రయోజనం ఏంటంటే, 1, దేవునికి భయపడడం ప్రారంభించారు. 2, దేవుని మీద అపరిమితమైనటువంటి నమ్మకం. 3వదిగా ఈ దైవజనుడి మీద నమ్మకం. ఈ 3 వాళ్ళకు కలిగాయి. భయం, ఎప్పుడైతే మనం సమస్యలకి శ్రమలని చూసి భయపడుతూ ఉంటామో, భయమే ప్రతి విధమైనటువంటి సమస్య యొక్క మూలానికి కారణం అండి. ప్రతి సమస్యకి కారణం భయమే. యోబు గ్రంథంలో అదే కదండి రాయబడి ఉంది. ఏది సంభవిస్తాదని నేను భయపడ్డానో అదే నాకు సంభవించింది అంటాడు. అంటే తన పిల్లల గురించి యోబు ఆలోచన చేశాడంట. నా పిల్లలు లేకుండా పోతే ఏంటి పరిస్థితి, నా పిల్లలు నాకు దూరం అయిపోతే ఏంటి పరిస్థితి అని యోబు పిల్లల గురించి భయపడ్డాడు. అదే తనకు సంభవించింది. నా ఆస్తంతా పోతే ఏంటి పరిస్థితి అని భయపడ్డాడంట. అదే జరిగింది. ఏది సంభవిస్తుందని నేను భయపడ్డానో అదే నాకు సంభవించింది అంటాడు యోబు గారు. దేవుడు వీళ్ళకి ఇటువంటి అనుభవాలు ఇవ్వటానికి ఒకటే కారణం, వీళ్ళు ఐగుప్తు పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోవాలి, సమస్యలను కూర్చున్నటువంటి భయం వీళ్ళలో నుండి తొలగిపోవాలి, నా మీద అపరిమితమైన నమ్మకం రావాలి, దైవజనుని మాట మీద అపరిమితమైన నమ్మకం రావాలి. ఈ రోజున చాలామంది జీవితాలలో శ్రమలలో నుండి, కష్టాల్లో నుండి చిన్న చిన్నవే బయట పడలేకపోవడానికి కారణం ఈ 3. ఏంటి ఆ 3? వీళ్ళు కష్టానికి, ఆ సమస్యకు భయపడినంతగా దేవునికి చెప్పాలి, దేవునికి భయపడను. ఎవరి మీదనో ఉంచినటువంటి నమ్మకం దేవుని మీద, దైవజనుడి మాట మీద ఉంచరు.
ఆ దారిలో పోయేటోడు ఒక చిలకడి పంజరంలో పెట్టుకొని అలా నడుచుకుంటూ వచ్చి వాడు కూర్చొని కబుర్లు చెప్పాడు అనుకో, ఏమని, ఇదిగో చిలక పలుకు యాదవ పలుకు, మొత్తానికి ఆ పలుకు పలికి, ఇదిగో నీ కష్టం ఇది రాబోతుంది, నీకు సమస్యలు రాబోతున్నాయి, ఇదిగో దీన్ని చేసుకో అని అడ్డమైన దారిలో పోయే దానియేలు చెప్పే మాటలు మనం వింటాం, నమ్మకం కుదుర్చుకుంటాం. కానీ దైవజనుడు ఒక మాట చెప్తే, ఇస్తానన్న దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుని మీద నమ్మకం ఉంచండి అని దైవజనుడు ఒక మాట చెప్తే, సేవకుని మాట మీద నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, దేవుడు అంటే భయం లేదు. ఈరోజున సూటిగా మన దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నీవు దేవునికి భయపడుతున్నావా, సమస్యకు భయపడుతున్నావా? నా మీద నమ్మకం ఉంచుకున్నావా, లేకపోతే ఇంకొక దాని మీద నమ్మకం ఉంచుకున్నావా? అక్కడక్కడ నేను కొంతమంది మెడలో గమనిస్తూ ఉంటానండి, చిన్న శిలవ బొమ్మ ఒకటి పెట్టుకుంటారు ఇక్కడ, చిన్న శిలవ బొమ్మ. ఏంట్రా బాబు అది పెట్టుకున్నావు అంటే, అన్న ఇది నాతో ఉంటే, నా మెడలో ఉంటే నాకు మేలు జరుగుతుందన్న. దేని మీద నమ్మకం అంటే, ఇప్పుడు అది ఊడిపోయింది అనుకో, నీకు కీడు జరుగుతుందని కదా నీ ఉద్దేశం. చిన్న చిన్న అల్పమైన స్వల్పమైన నీచమైనటువంటి వాటి మీద కలిగిన నమ్మకం దేవుని మీద ఎందుకు కలగట్లేదు? ఎవడో ఒకడొచ్చి నీకు కష్టం పోవాలంటే పలానా చోటుకెళ్ళి ఒక తాయెత్తు కట్టించుకో, లేకపోతే పలానా చోటుకెళ్ళి ఇంకొక ప్రయత్నం చేయని చెప్తే, వాళ్ళు చెప్పిన మాట మీద కలిగిన నమ్మకం దేవుని మీద ఎందుకు కలగట్లేదు? మనుషులు చెప్పేటువంటి మాటల వల్ల కలిగే భయం దేవుని పట్ల ఎందుకు ఆ భయం రావట్లేదు? దేవునికి భయపడి, ఇదిగో మన యొక్క పాపమే కదా ఈ సమస్యకు కారణం, నేను పశ్చాత్తాపడదాం, మోకరించుతాను, నా పాపములు ఒప్పుకుంటాను, నా ప్రభు సన్నిధిలో నేను పశ్చాత్తాపడి నా దేవుని సహాయాన్ని కోరుకుంటాను, ఆయన సహాయము చేయుటకై సమర్థుడు, బలవంతుడు, శక్తివంతుడు, లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్లుగా చేయగలిగే సమర్థుడు. డాక్టర్లు చెప్తున్నారు నువ్వు బ్రతకవని, దేవుడు అంటున్నాడు నువ్వు బ్రతుకుతావని. ఎవరి మీద నమ్మకం? డాక్టర్లు చెప్తున్నారు ఇది బాగవ్వదు అని, దేవుడు అంటాడు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని. ఎవరి మాట మీద నమ్మకం? ఇది అసాధ్యమని లోకం అంటుంది, ఇది సాధ్యమే నాకు అని దేవుడు అంటున్నాడు. పాత నిబంధనలో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? మీకు అసాధ్యమైనది ఏదీ లేదంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకే కాదు, నా యందు విశ్వాసం ఉంచిన మీకు కూడా అసాధ్యం అంటే ఏది లేదు. నీకు కలిగినటువంటి విశ్వాసం కొండలని పెకలించగలిగే విశ్వాసం, నీకు కలిగినటువంటి విశ్వాసము లేని వాటిని ఉన్నట్లుగా పలికి పొందగలిగే విశ్వాసము, నీకు కలిగినటువంటి విశ్వాసము మరణాన్ని జీవంగా మార్చగలిగే విశ్వాసము. నోరు తెరిచి నువ్వు ప్రకటించగలిగితే చాలు, నా దేవుడు దాన్ని రూఢిపరచుటకు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మోకరించి, ప్రభువా నీవు నన్ను స్వస్థపరిచావు, ప్రభువా నా సమస్యలను విడిపించావు, నేను మామూలుగా వచ్చిన సమస్యలు తిరిగి వెళ్ళనయ్యా, నెమ్మదిగా వెళ్తాను, సమాధానంగా వెళ్తాను, విడుదల పొందుకొని వెళ్తాను, క్షేమంగా వెళ్తాను. ఈ మాటతో నువ్వు వెళ్ళగలిగితే, నా దేవుడు నాకు కార్యము చేశాడు అన్న మాట మీద నువ్వు జీవించగలిగితే, నీ మాటను, నీ విశ్వాసాన్ని స్థిరపరిచి రూఢిపరిచి కార్యము చేయుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి వాళ్ళు భయపడడం ప్రారంభించారు, దేవుని మీద నమ్మకం ఉంచడం ప్రారంభించారు, దైవజనుడి మాట మీద నమ్మకం ఉంచడం ప్రారంభించారు. అందుకే చూడండి, వాళ్ళ జీవితాలలో ప్రతి సమయంలో కొన్నిసార్లు వాళ్ళు భయపడిపోయి సనిగారు గొనిగారే కానీ వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత కార్యాన్ని అనుభవించిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారండి? సనిగారు, గొనిగారు. ఆ 15వ అధ్యాయం అంతా అప్పుడే పాట పాడుకున్నారు అందరు కలిసి. 15వ అధ్యాయం అంతా అందరు కలిసి పాట పాడుకున్నారు. ఇదిగో మన దేవుడు మన ఎదుట ఎర్ర సముద్రాన్ని చీల్చాడు,
అని చెప్పి మహా గొప్ప కీర్తన పాడుకున్నారు అందరూ. ఆ పాట ముగించుకొని ఆ పాట పాడి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి అలా బయటకు వచ్చారో లేదో, ఇలా దాహం వేసింది. ఏం వేసింది? దాహం వేయంగానే ఆ ఎదురుగా ఒక ఊరు కనపడింది, మారా అనే ఊరు. అక్కడికి వెళ్ళిపోయి నీళ్లు తాగాలనుకున్నారు. ఆ నీళ్లు నోట్లో పోసుకునేసరికి చేదుగా ఉన్నాయి. వెంటనే వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? మారాకి వెళ్ళారు, మారాలో దాహం వేసి నీళ్ళు తాగారు. వెంటనే వీళ్ళు ఏం చేయాలి? మనం ఆ ఎర్ర సముద్రం ఎదురుగా చిక్కుకుపోయినప్పుడు, ఫరో మనల్ని తరిమినప్పుడు మనం ఏం చేసాము? మోకరించాము, ప్రార్థన చేసాం కదా, ఇప్పుడు కూడా అదే పని చేద్దాం అని చెప్పి ప్రార్థన చేయకుండా వీళ్ళు మోషే దగ్గరికి వెళ్ళి సనగటం ప్రారంభించారు. మోషే దగ్గరికి వెళ్ళి గొనగటం ప్రారంభించారు. మోషే అంటాడు ఒక మాట, చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 8వ వాక్యం. 16వ అధ్యాయం నిర్గమాకాండం 8వ వాక్యం. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును మీకు యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏ పాటి వారము? మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. మేము ఏ పాటి వారము? ఒకవైపు దైవజనుడు చెప్తూనే ఉన్నాడు. అంటే నాకు మనం 31వ వాక్యం చదువుకున్నాం. వీళ్ళు దేవునికి భయపడ్డారు, దేవుని మీద నమ్మకం ఉంచారు, దైవజనుడి మీద కూడా నమ్మకం వాళ్ళకు వచ్చింది. ఎంతవరకు ఉంది ఆ భయము, ఆ నమ్మకం దేవుని మీద? మారాకు చేరేంత వరకే ఉంది. ఎప్పటిదాకా? మారాకు చేరేదాకానే ఉంది. మారాకి రాగానే ఆడ చేదైన నీళ్లు తాగంగానే నోరంతా చేదు పడిపోగానే ఏంటిది అంటే దేవునికి భయపడ్డం మానేశారు, దేవుని మీద నమ్మకం కూడా మానేశారు. వీళ్ళకి మిగిలింది ఏంటంటే, ఇదిగో ఈ మోషే, ఈ దైవజనుడు మనకి ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈ దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి ఈయన దగ్గర మొరపెట్టుకుంటే మన సమస్యలు తీరుతాయి అనే దగ్గరే ఆగిపోయారు. కానీ మనము కూడా మోకరిద్దాం, మనం కూడా ప్రార్థన చేద్దాం, మన దేవుడు శక్తిగల దేవుడు కదా, సహాయం చేస్తాడు కదా అనే ఆలోచన వీళ్ళు కోల్పోయారు. అందుకే అంటున్నాడు, మేమే పాటి వాళ్ళము. ఒక దైవజనుడుగా చెప్తున్నటువంటి ఆ మాట మోషే అంతటి గొప్ప దైవజనుడు, మోషే అంతటి గొప్ప దైవజనుడు ఏమంటున్నాడండి? మేమే పాటి వాళ్ళం. మీరు మోకరించాలి, మీరు మొరపెట్టాలి, మీరు దేవుని ద్వారా సమాధానం పొందుకోవాలి. మీరు మా దగ్గరికి వచ్చి నీళ్ళు చేదుగా ఉన్నాయి, వీళ్ళు మేఘం వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినాలి. మేఘం వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. ఆ మేఘం బయలుదేరినప్పుడు వీళ్ళు బయలుదేరాలి. మేఘం ఆగిందనుకోండి, వెంటనే వీళ్ళు ఆగిపోవాలి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? మేఘం ఆగినప్పుడు అర్జెంటుగా 3 రాళ్ళు ఒకటి పెట్టుకొని వాటి మీద కుండలు పెట్టుకొని ఇంకా వంట చేసుకుందాం తిందాం అనుకొని వండుకుంటారు. వండుకొని తినాలనుకునే సమయానికి మేఘం కదులుతుంది. వండుకొని తినాలనుకునే సమయానికి మేఘం కదులుతుంది. ఇక ఉన్నదా అంత మొత్తం అక్కడ పడేసి ఇక మళ్ళా ఎక్కడో చోటికి పోవటం, మేఘం ఆగటం, మళ్ళీ అక్కడ కుండలు పెట్టుకుంటారు, వండుకొని తిందామనుకుంటారు, మళ్ళీ మేఘం కదులుతుంది. వాళ్ళకి విసుకొచ్చేసి ఒక మాట అంటారండి, మీ కుండల దగ్గరనే ఎట్లా సావలేదు? అసలు చావును కోరుకున్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళని ప్రేమించి అద్భుతంగా మన్నానిచ్చి పూరేళ్ళనిచ్చి వాళ్ళని పోషిస్తూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 16వ అధ్యాయం 17వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే పరీక్షించుట, వారిని పరీక్షించుటకై ఈ మాటలు మీకు తరచుగా మీకు కనపడతాయి. ఈ 15వ అధ్యాయంలో 25వ వాక్యం చదవండి. 15వ అధ్యాయం 25. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించును. ప్రతి చోట అలాగే 16వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా
ఆయన మోషేతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకొనవలెను. అంటే ప్రతిరోజు దేవుడు అనుకుంటున్నాడు వారిని పరీక్షించుటకై ఏనాటి భత్యం ఆ రోజు కూర్చుకుంటూ ఉండాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని పరీక్షిస్తూ వచ్చాడు. నీళ్లు చేదైన నీళ్లు తాగవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళ అనుభవం ఏంటి, వీళ్ళ మాట తీరేంటి? ఆకలేసి దేవుడు కావాలనే మేఘం ఆగి వాళ్ళు వండుకొని తినాలనుకునే సమయానికి మేఘం కదిలిస్తాడు. ఎందుకు? ఆకలి బాధ వస్తే వీళ్ళు ఏమనుకుంటారు, అసలు నా గురించి వీళ్ళు ఏమనుకుంటారు? చెప్పాను కదండి, మన దేవుడు మామూలు దేవుడు కాదు. మనల్ని చెత్త విధాలుగా పరీక్షించి పరిశోధించి శోధించి ఓకే ఈ మనిషి ఆశీర్వాదములకు పాత్రుడు అనుకున్న తర్వాతనే మన మీద నమ్మకం విశ్వాసం ఆయనకి కలిగినప్పుడే మనల్ని ఆశీర్వాదములకు వారసులుగా చేస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం చేతులు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగడుగున వారిని పరీక్షించాడు దేవుడు, వారిని పోషిస్తూ వచ్చాడు, సంరక్షిస్తూ వచ్చాడు. అయితే ఒక మాట నేను చెప్పి ముగిస్తానండి. ఇదే 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. యెహోవా మన మధ్యలో ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి ఆ చోటికి మిస్సానియు మరీబానియు పేర్లు పెట్టిన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు వీళ్ళని పరీక్షించడం కాదు, దేవుణ్ణి వీళ్ళే పరీక్షిస్తున్నారు, వీళ్ళే దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ఇక్కడ కూడా దేవుడు వాళ్ళకి బండ నుండి నీళ్ళు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అద్భుత రీతిగా వాళ్ళని పోషించడం చూస్తున్నాం. ఈ 8వ వాక్యం చూస్తే అమాలేకులు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు 11వ వాక్యం చూడండి ఒకసారి, 17వ అధ్యాయం 11వ వాక్యం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన అనుభవాలన్నీ నేర్పించిన తర్వాత ఇక్కడ కూడా మీరు 17వ అధ్యాయం 16వ అంతా చదువుకుంటూ వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వాళ్ళు యెహోవాకు మొరపెట్టిరి, మోషే యెహోవాకు మొరపెట్టెను అనే మాటలు మీకు కనపడతాయి. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన ద్వారా జరిగేటువంటి కార్యాలని పసిగట్టగలిగారో, మోషే ముఖ్యంగా ప్రారంభంలో ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు ఏమని రాయబడింది? ప్రజలందరూ యెహోవాకు మొరపెట్టిరి అని రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటుకొని వచ్చారో ఇక అడుగడుగున మోషే యెహోవాకు మొరపెట్టెను, మోషే యెహోవాకు అంటే ప్రజలు యెహోవాకు మొరపెట్టట్లేదు, ఇక సేవకుని మీదనే భారం. విశ్వాసులు నిజంగా కొంతమంది తెలివైన విశ్వాసులు ఉంటారండి. పాస్టర్ గారిని ఉపవాసం పెట్టి ఆ మధ్య ఒక దైవ సేవకుడు చెప్తా ఉంటే విన్నాను, భర్త భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట, ఎక్కడికో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడంట. ఆమె గారు ఇంటికి వచ్చి ఆ సేవకుని దగ్గరికి వచ్చి, అన్నా మా ఆయన కనపడట్లేదన్న, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన ఏడ్చుకుంటూ వచ్చి అడిగింది. మొత్తానికి దైవజనుడితో ఆ సమస్య అంతా చెప్పుకుంది. చెప్పటం మాత్రమే కాదు, వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నా అని కూడా చెప్పింది. దొరికేటట్లు ప్రార్థన చేయాలంట, ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నా అంటే పాపం సేవకుడు అడిగింది కదా అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజు అయిపోయింది, ఉన్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు.
రెండో రోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతసేపటికి ఈమె నుండి కబురు రావట్లేదు, వచ్చాడా రాలేదా అని. సరే ఆ భర్త లేడని చెప్పింది కదా, మరి ఎట్లుందో పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేద్దామని చెప్పి ఇంటికాడికి పోతే భార్య భర్తలు ఇద్దరు ఎదురుగా కూర్చొని వేడివేడిగా గారెలు చేసి పెట్టిందంట ఆయనకి. వేడివేడిగా గారెలు, నాటుకోడి పులుసు. భర్తకి వేడివేడి గారెలు, నాటుకోడి పులుసు తయారు చేసి ఈమెనే కలిపి నోట్లు పెడుతుందంట. ఆయన చూసి నన్నేమో ఆడ ఉపవాస ప్రార్థనలు పెట్టి వీళ్ళు నాటుకోడి మిరపగారెలు తింటారు వీళ్ళు. ఇక్కడేమో సేవకునికి ఉపవాస ప్రార్థన ప్రకటిస్తారు, అన్న నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నా అని. వీళ్ళు ఇంటికాడ మాత్రం తింటూ ఉంటారు. పూట కదా, 5 పూటలు తింటారు. ఇక మనకి ఇబ్బంది లేదు, అన్నకు చెప్పొచ్చాం కదా, ఇక అన్న మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు, మా సమస్యలు తీరుతాయిలే, మాకు ఇబ్బంది లేదులే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారండి. నిజంగా ఎంత తెలివైన విశ్వాసులు. ఏంటమ్మా ఇది, ఒక మాట చెప్పాలి కదా. నేనాడ కడుపు కాల్చుకొని మీకోసం ఉపవాసం ప్రార్థన చేస్తుంటే అన్నా క్షమించన్నా అంటదంట. అప్పుడు ఇంక క్షమించక ఏం చేస్తారండి సేవకులు? అప్పుడు క్షమించన్నా అంటది. ఈ ప్రజల్ని కూడా గమనిస్తే ఎర్ర సముద్రం దాటనంత వరకు యెహోవాకు మొరపెట్టిరి. ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా నా ప్రజల మొరలు నాకు వినపడ్డాయి అంటాడు దేవుడు మోషేతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఐగుప్తులో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెడుతున్నారు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు కూడా దేవునికి మొరపెట్టారు. సమస్య దాటుకొని వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఉన్నటువంటి భయం, దేవుని మీద నమ్మకం పూర్తిగా సేవకుని మీదకి వెళ్ళిపోయింది. పాస్టర్ గారు మీరే మాకు దిక్కు ఆయనకు చెప్తారు మొత్తం. ఇంకా ఆయన ప్రార్థన చేయాలి. అందుకే చూడండి, మారాణి నీళ్ళు మధురంగా మారాలన్నా మోషేనే ప్రార్థన చేయాలి. పూరేళ్ళు కుమ్మరించబడాలన్నా లేకపోతే మన్నా కుమ్మరించబడాలన్నా మోషేనే ప్రార్థన చేయాలి. ఈ బండలో నుండి నీళ్లు రావాలన్నా మోషేనే ప్రార్థన చేయాలి. ఇప్పుడు 11వ వాక్యంలో మోషే చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేలులకు ఏం కలిగింది? ఏం వీళ్ళలో ఇజ్రాయేలులో కొంతమంది కూడా వెళ్ళిపోయి ప్రార్థన చేయొచ్చు కదా? చెయ్యరు, వీళ్ళు ప్రార్థన చెయ్యరు, వీళ్ళు ఖాళీ కూర్చొని ఉంటారు. ఈయన మాత్రం పాపం చేతులు ఎత్తలేక ఎత్తి ముసలోడు పాపం పెద్ద ఆయన